వారం రోజుల కిందన జగనన్నను కలిసినప్పుడు ఒకటే చెప్పారు, విసు అక్కడ అనేక రకాల మన పార్టీ స్ట్రాంగ్గా ఉంది, మన కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు, నాయకులు స్ట్రాంగ్గా ఉన్నారు. అయినప్పటికీ ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మనకు ఈ ఈవీఎం మెషిన్లతో మనకు ఏ రకంగా అయితే మోసం చేశారో అదేవిధంగా అక్కడ మీకు మళ్ళీ ప్రలోభాలు పెట్టేసి మీకు మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అందరితో చెప్పి అందరి నాయకులతో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100 స్ట్రైక్ రేట్ సాధించాలని చెప్పడం జరిగింది. అన్నకి చెప్పాను, అన్న ఖచ్చితంగా అన్న ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరి నాయకులే మన స్థానిక సర్పంచులు కానీ మన స్థానిక ఎంపీటీసీలు కానీ మన జెడ్పీటీసీలు కానీ ఉందో మీరు ఇచ్చినటువంటి కమిటీలు మన అనుబంధ విభాగాల్లో ఇచ్చినటువంటి కమిటీలు ఏదైతే ఉందో విభాగం కావచ్చు, రైతు విభాగం కావచ్చు, ఇలా అన్ని విభాగాల్లో కూడా 50 నుంచి 100 మంది వరకు ఇచ్చారు. అంటే మీకు ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి అందరూ కూడా గమనించాలి. ఎవరైతే ఈ కమిటీల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఫోన్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లే మీరు కూడా నాకు తెలిసి పేర్లు ఉంటాయి. నాకు తెలియ ఆశామాషిగా కూడా ఒక్క టికెట్ కూడా ఓడిపోవడానికి ఎమ్మెల్యే గారు కూడా అంటే ఆయన కూడా అంత సాహసించరు. ప్రతి ఒక్కరి మీద కూడా ఒక సర్వే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఇండివిజువల్ సర్వీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే టికెట్ కూడా కేటాయిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. గతంలో వివిధ కారణాల వల్ల కొన్ని మన క్యాండిడేట్లే గెలిచారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ఇచ్చారు. ఈసారి తప్పనిసరిగా పార్టీ టికెటే మనం కష్టపడి గెలిపించుకోవాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అందరూ అంటే కొంతమంది పెద్దలు కూడా అన్నారు, మండల స్థాయిలో అంటే అటు ఇటు కొంచెం లోపాలు ఉంటాయని. ఇప్పుడు ప్రెసెంట్ మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ మీద ఉన్న మేమే కదా ఉన్న మేమందరం కూడా జియో నంబర్ 3 ఏమన్నాడు, అరకు వచ్చి జియో నంబర్ 3 వెంటనే పునరుద్ధి చేస్తాను, వెంటనే మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఏది జియో నంబర్ 3 ఎక్కడ ఉంది? ఈ 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. చెయ్యడు ఆయన. ఎందుకంటే ఆయన మాట ఇవ్వడం తప్పితే మాట నిలబెట్టుకునే మనిషి కాదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని తిప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మనం కార్యకర్తలుగా నాయకులుగా మనము మన వాణిని మన జనంలోకి తీసుకెళ్ళాలి, జనంలో చెప్పాలి. చెప్పినప్పుడే జనం అంటే వీళ్ళు మాయమాటలు నమ్మి మరి జనం మరి అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మాయమాటలు నమ్మకుండా మనం ఖచ్చితంగా మనం చేసిన పనులన్నీ జనంలోకి తీసుకెళ్ళి చెప్పి మనందరం ఒక తాటిగా ఇప్పుడు ఒక తాటి మీదే ఉన్నాం. చిన్న ఏ ఉంటాయండి, అవి పెద్ద సమస్య కాదు. మనందరం కూర్చొని మనం మరి మాట్లాడుకుంటూ సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి మరి వర్గ భేదాలు లేవు. ఏ వర్గమైనా ఉన్నదనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే. జగన్మోహన్ రెడ్డి గారు వర్గమే తప్పితే ఏ వర్గాలు ఇక్కడ లేవు అని. అల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మరియు మన గౌరవ శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు గారికి, అలాగే మండల అధ్యక్షులు అనుసాదేవి గారికి మరి మరోలా భావించొద్దు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కానీ ఒక మాటలో చెప్పేస్తాను. ఎందుకంటే పేరు చెప్పాలంటే కొద్ది కాలాతీతం అవుతుంది కాబట్టి, వర్షం కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. అలాగే మరి ఈ సమావేశానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి దీన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. ముఖ్యంగా మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి దానికి మనందరం సన్నిద్ధం కావాలనే పిలుపుతో ఈ మొదటి సమావేశం మన చింతపల్లి మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఉన్నంత వరకు మనం గెలవలేమండి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మా జోనల్లో 6 పంచాయతీలు ఉంటే కేవలం ఒకే ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. అంటే ఈ 6 పంచాయతీలు కట్టుదిట్టమైన ఇంత బలమున్న పార్టీలు కూడా ఎందుకు మనం ఇండిపెండెంట్ గెలిచారు? ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అలాగే కుటుంబ సభ్యులందరితో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి 17 పంచాయతీల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు హాజరవడం జరిగింది. అంటే ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100% స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ వెన్నుపోటు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ పూర్తిగా అర్థమైపోయింది. కానీ ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణమిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాం. గతంలో ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచాం. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నాం. పార్టీ పెట్టిన తర్వాత 3 దఫాలుగా 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు 3 సార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా 85% స్థానాలన్నీ కూడా స్థానిక సంస్థల స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా 100కి 100% స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏది నెరవేర్చట్లేదు. పైగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చేసామని చెప్తూ ఎవడైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని చెప్తూ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి రోడ్లన్నీ కూడా మేమే వేసామని చెప్తూ ఈరోజు కేవలం ఒక 300 జతలు చెప్పులు పంపించేసి 3 కోట్ల ప్రచారం చేసుకున్నటువంటి ఈరోజు ఈ కూటమిలో ఉన్నటువంటి వెనుపోటు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరికీ హెచ్చరిక, త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, స్థానిక సంస్థలే కాదు రేపు 29లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం గారు తెలియజేస్తుంది, నేను రోడ్లు ఇచ్చేస్తున్నాను, నేను బిల్డింగ్ కట్టేస్తానని చెప్పేసి అన్నారు. అది